రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, నాటో నుంచి ఉక్రెయిన్ వైతొలగించడమే లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడుతుంటే, తమ ప్రాంతాలను కాపాడుకుంటామంటూ ఉక్రెయిన్ ఎదురుదాడి చేస్తోంది. ఈ యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ చర్చల ద్వారా శాంతి నెలకొనాలని కోరుకున్నారు. ఇందులో భాగంగా పలువురు అగ్రనేతలు ఇరు దేశాధినేతలతో కూడా మాట్లాడారు. కానీ కాల్పుల విరమణ మాత్రం జరగలేదు. ఇటీవలి ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన తర్వాత తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ షరతులతో మరోసారి చర్చలకు రెడీ అని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యాకు సంబంధించిన మరో విషయం సంచలనంగా మారింది. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా పైచేయి సాధించడానికి భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ సామాగ్రిని రహస్యంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. పశ్చిమ దేశాలకు తెలియని మార్గాల ద్వారా వీటి సేకరణ జరుగుతున్నట్లు సమాచారం. బ్రిటన్కు చెందిన ఒక పత్రిక దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం 2022 అక్టోబర్లో రష్యా పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ దాదాపు 8,200 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసి భారత్ నుంచి కీలకమైన ఎలక్ట్రానిక్స్ను కొనాలని ప్రణాళిక రచించింది. భారత్కు చమురు విక్రయాల ద్వారా రష్యా బ్యాంకుల్లో నగదు రూపంలో పోగుపడిన రూపాయలను ఈ విధంగా ఖర్చు చేయవచ్చని రష్యా ప్రస్తుతం భావించింది. రష్యా, భారత్ సంయుక్తంగా ఉత్పత్తి చేసి అభివృద్ధి పరిచే ఎలక్ట్రానిక్స్ సంస్థలకు పెట్టుబడులను భారీ ఎత్తున తరలించాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని లీకైన ఉత్తర ప్రత్యుత్తరాలను ఫైనాన్షియల్ టైమ్స్ ప్రస్తావించింది. కొన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, యంత్రాలకు సంబంధించి 2022 సంవత్సరం మధ్యలో భారత్ నుంచి రష్యా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపినట్టుగా ఆధారాలున్నాయని తెలిపింది. ఇన్నోవియో వెంచర్స్ అనే భారత కంపెనీ $49 లక్షల విలువైన డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను రష్యాకు సరఫరా చేసిందని, కిర్గిజిస్తాన్కు $6 లక్షల విలువైన సామాగ్రిని పంపిందని వెల్లడించింది. $5.68 లక్షల విలువైన రేడియో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ను రష్యా కంపెనీ టెస్ట్ కాంప్లెక్స్ భారత్ నుంచి దిగుమతి చేసుకుందని, రష్యా మిలిటరీ సామాగ్రి సేకరణలో ఈ కంపెనీ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొంది. సదరు కంపెనీపై అమెరికా, EU ఆంక్షలు ఉన్న విషయాన్ని బ్రిటన్ ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో గుర్తు చేసింది.